నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి 7 దఫాలలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇక రేపటితో అంటే జూన్ 1వ తారీఖుతోటి మొత్తానికి ఎన్నికల ఓటింగ్ అనేది, పోలింగ్ అనేది ముగిసిపోతోంది. జూన్ 4 కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రేపు సాయంత్రం తర్వాత చాలా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ కూడా రాబోతున్నాయి. అయితే జూన్ 4 మధ్యాహ్నం లోపే ఏపీ ఎన్నికల ఫలితాలు తెలవబోతున్నాయి అనే విషయం కీలకంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ని చూస్తే జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ నితీష్ వ్యాస్కు తెలియజేశారు. 4వ తేదీ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని నిర్వాచన్ సదస్సు నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి నియోజకవర్గాల వారిగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటామని సీఈఓ తెలిపారు. అయితే 175 శాసనసభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలోపు ఫలితాలు వెలువడనున్నాయి. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటలలోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలలోపు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఈసారి అధికంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల కోసం టేబుళ్ల సంఖ్యను పెంచుతామని, సకాలంలో వాటి లెక్కింపును పూర్తి చేస్తామని వెల్లడించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని మీనా చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను సున్నితమైన ప్రాంతాలలో నియమించినట్లు ఎన్నికల సంఘానికి మీనా తెలియజేశారు. పల్నాడు జిల్లాలో డీజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పలు జిల్లాల్లో తాను పర్యటిస్తూ ఓట్ల లెక్కింపుకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్నట్లు మీనా తెలియజేశారు. ఏదేమైనా మొన్న జరిగిన ఎన్నికల టైంలో ఏపీలో ఏం జరిగింది అనేది మనం చాలా క్లియర్గా చూసాము. ఏపీ రాజకీయాలు ఒక పక్కన కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి, మరోవైపు నుంచి జగన్, వైఎస్ఆర్సీపీ పోటీ, మరొక పక్క నుంచి వైఎస్ఆర్ షర్మిల నేపథ్యంలో తన టీంతో, తన అధ్యక్షతన కాంగ్రెస్ బరిలో దిగింది. ఏదేమైనా కాంగ్రెస్ కొట్టుకుపోబోతోంది ఏపీలో. ఇక్కడ పోటీ మొత్తం ఎన్డీఏ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే ఉండబోతోందని తెలుస్తోంది. దీని మీద భారీ ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ బెట్టింగులను అడికట్టే బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ ఈసారి ఎన్నికల తర్వాత ఆంధ్రాలో కూడా బీజేపీ పాగా వేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమా కాదా అనేది కూడా మెసేజ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ బలం మీరే. సో సబ్స్క్రైబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బలం పెరిగితే ఇంకా ప్రజల గొంతుకొని వినిపించడంలో గట్టిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే అంత వైరల్ అవుతూ ఉంటుంది వీడియో. సో దాని ద్వారా మన ఛానల్ చాలామందికి చేరుతుంది. దీంతో పాటు సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు, మనకు ఒక ప్రాపర్ ఆఫీసు, ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్తోనే నడుపుతున్నాం. ఛానల్కి సపోర్ట్ చేయడానికి కావాల్సినంత రిక్రూట్ కూడా లేదు. ఇవన్నీ కావాలి అని అంటే నా ఒక్కదాంతో అయ్యే పని కాదు. కానీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు అటు దేశహితం, ఇటు ప్రజాహితం కోరుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ మన ఛానల్ అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. లేదా వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ అందించవచ్చు. సో వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ డిస్ప్లే చేయబడుతుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.